వంగలపూడి అనిత ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది. తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ మహిళా నేతగా గుర్తింపు పొందారు అనిత. అయితే పార్టీ తరపున బలమైన తన వాయిస్ ని వినిపించే నాయకురాలిగా ఎదిగారు. పార్టీ ఆదేశాలు పాటిస్తూ చంద్రబాబు నాయుడు అండదండలతో తనదైన శైలిలో ఏపీ రాజకీయాల్లో నిలదొక్కున్నారు అనిత. ఇటీవల ఎన్నికలు మనం చూసాం. కూటమి ప్రపంచం సృష్టించి అధికారంలో వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనిత పాయకారావుపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాదండోయ్, ఏకంగా చంద్రబాబు కేబినెట్ లో బెర్త్ను ఖరారు చేసేసుకున్నారు. హోమ్ మినిస్ట్రీ కూడా కొట్టేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో ఉమ్మడి విశాఖ జిల్లా నుండి మంత్రి పదవి దక్కించుకున్నటువంటి ఏకైక ఎమ్మెల్యేగా రికార్డులకు ఎక్కారు. వంగలపూడి అనిత రాజకీయాల్లోకి రాకముందు ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేసిన వంగలపూడి అనిత కేవలం 28 ఏళ్ల వయసులోనే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2012లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీలో తన ప్రస్థానం మొదలైంది. ఇక 2014లో జరిగినటువంటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పాయకారావుపేట నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. తన సమీప వైసీపీ అభ్యర్థి అయినటువంటి చెంగల వెంకట్రావుపై 2828 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు అనిత. అయితే 2019 ఎన్నికల్లో అనిత పోటీ చేసే స్థానం మారింది. పార్టీ ఆదేశాల మేరకు కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి తానేటి వనితపై పోటీ చేసి 25,248 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ పాయకారావుపేట నియోజకవర్గం కేంద్రంగా మళ్ళీ అనిత యాక్టివ్ అయ్యారు. పార్టీ పిలుపు మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు దూసుకువెళ్లారు. పార్టీ తరపున తన బలమైనటువంటి వాయిస్ ను వినిపిస్తూ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా అవకాశం వచ్చింది. అయితే ప్రభుత్వ వైఫల్యాన్ని ఎప్పటికప్పుడు పోరాడుతూ అనిత ముందుకు దూసుకుపోయారు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కి గురైనప్పటికీ అనిత వెనక్కి తగ్గలేదు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మరొకసారి పాయకారావుపేట నియోజకవర్గం నుంచి అనిత టికెట్ దక్కించుకున్నారు.